morning, Astrid. Good morning, sir. Today we are learning Telugu subject lesson number 10 Tabala. Okay? You know Tabala. In this lesson we learn Ta, Ba, La letters. Okay? సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ తబలా అంటే నీకు తెలుసా తబలా అంటే ఏంటో? తెలుసు. ఎప్పుడైనా సరే సాంగ్స్ పాడేటప్పుడు, ఇంకా దేవుడికి సంబంధించిన భజనలు చేసేటప్పుడు, ఇంకేమైనా మూవీ సాంగ్స్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది డ్రమ్స్ లాగా. ఇది ఒక కైండ్ ఆఫ్ డ్రమ్. ఓకేనా? దాన్ని తెలుగులో ఏమంటారు? తబలా. సి తబలా. తబలా. సో ఈ తబలకు సంబంధించి చూడు, ఇక్కడ వీళ్ళు తబలా వాయిస్తున్నారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఎస్, నృత్యం చేస్తుంది, డాన్స్ చేస్తుంది. రైట్? ఓకే, మనం ఇది ఒకసారి ఈ పద్యం ఒకసారి చెప్పుకుందాం. ఓకే? తరిగినతోం తరిగినతోం తబలకు తాళం వేయరా. తబలకు తాళం వేయరా. భజనలు ఎన్నో చేయరా. తలాంగుత కదిమి సోదరా. తబలకు సాటి ఏదిరా. తబలను తాకి చూడరా. చక్కగా మోత మోగెరా. తబల మోతకు సోదరా. దేవుడే మురిసెను చూడరా. ఓకే, ఇది మనకు బై హార్ట్ రావాలి. ఓకే, నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, నువ్వు తర్వాత మళ్ళీ ఒకసారి. తరిగినతోం 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 తరిగినతోం. సో ఇది ఏంటంటే, ఈ పోయం, ఈ పద్యం ఏం చెప్తుందంటే తబల గురించి. ఓకే, మ్యూజిక్ ఎలా ఉంది, బాగుంటుంది, తబల చూస్తే ఇంపార్టెంట్ ఏంటి, తబలకు సంబంధించింది ఆ పద్యం అన్నట్టుది. తరిగినతోం తరిగినతోం తబలకు తాళం వేయరా. భజనలు ఎన్నో చేయరా. తలాంగుతక ధిమి సోదరా. తబలకు సాటి ఏదిరా. తబలను తాకి చూడరా. చక్కగా మోత మోగెరా. తబల మోతకు సోదరా. దేవుడే మురిసెను చూడరా. ఓకే, బాగుంది కదా నాన్న? ఓకే, ఈ గేయం చాలా బాగుంది. దీనిలో ఏమేం కనబడుతుందో చూడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. ఇగో ఇతని చేతిలో 2 డ్రమ్స్ ఉన్నాయి, 2 తబలాలు, 2 తబలాలు ఉన్నాయి ఇక్కడ. ఇతనేమో ఒకటే తబలా ఉంది. ఈమె ఏం చేస్తుంది? ఈ వీళ్ళు ఎలా అయితే వాదిస్తుంటే ఈమె నృత్యం చేస్తుంది, డాన్స్ చేస్తుంది. కరెక్ట్? నీకు ఇష్టమేనా తబలా సౌండ్ అంటే? ఎస్, డ్రమ్స్ అంటాం కదా మనం, అదే. ఇక్కడ చూడు, మనకు ఈ క్రింది వాక్యాలలో తబల పదాన్ని 0 చుట్టండి అన్నాడు. చూడు, ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చేసాం ఈ అసైన్మెంట్, బట్ చూద్దాం. ఇక్కడ ఉంది తబల. ఇక్కడ ఇలా అంటే రౌండ్ పెట్టాలనేది మనం ఇక్కడ రౌండ్ చేసాం. అసలు యాక్చువల్గా ఈ వర్డ్ ఏంది? ఈ సెంటెన్స్ రాజు తబలను తెచ్చాడు. సో తబలకు మనము చుట్టాం 0. ఓకే, తబల మూతకు తలలూపని వారు ఉండరు. తబల మూతకు తలలూపని వారు ఉండరు అనే వాక్యం ఉంది. దీంట్లో తబల ఇక్కడ ఉంది కాబట్టి మనం రౌండ్ చేస్తాం. రాజు తబలను కొన్నాడు. ఎస్, ఇక్కడ ఉంది తబల. ఓకే, నెక్స్ట్ ఇది చూసావా? ఇది మనకు ఆల్రెడీ తెలుసు, మనం చేసాం. ఇదేంది మనకు తెలుసు? తల. ఇదేంటిది? బండి. ఇది లత. బంతి. తబల. సో ఇక్కడ తబల ఎక్కడ ఉంది చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. బా 0 తి బంతి. ఇగో దీనికి మ్యాచ్ చేసాం. త బా ల. తల. తల. లత. లత. లత అంటే పూల తీగ. తీగను లత అంటారు. ఓకే, బా 0 డి బండి. ఇక్కడ ఉంది బండి. సో మనం మ్యాచింగ్ చేసేసాం. ఇంకా చూడు,
ఈ క్రింది అక్షరాల పదాలను పక్క గల్లలో రాయండి. చూడండి, ఫస్ట్ ఏముంది చూడు, తాతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ రాద్దాం. తాతో ఫస్ట్ మనకు లెసనే ఉంది, తబల. ఇంకా తగరం, తాగారాసున తగరం. ఇంకా తలగడ, తలగడ. అలానే బాతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చెప్పుకొని, బంతి, బండి, బలం. మరి లాతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చెప్పు, లత, లవణం, లవంగం, లారీ, లడ్డు, లాటి. ఇవన్నీ కూడా లాతో స్టార్ట్ అవుతాయి కదా. అలాంటి ఇంకోసారి ఈ చూడు, ఇది ఎందుకు మనకు తెలుసు, ఏంటి, తల కదా. సో మనం ఏం బొమ్మను చూసి ఇక్కడ అక్షరాలు రాయాలి, వర్డ్ రాయాలి, పదం. తా లా, తల. ఇక చూడు, బలపం, బలపం. ఇది మనకు తెలుసు, లెసన్ పేరు తబల, తబల. ఇక్కడ లత, లత. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎలా వస్తుందంటే, బొమ్మ చూపిస్తారు, అక్కడ రాయమంటారు. సో మనకు బొమ్మకు అనుగుణంగా రాయాలి. సో దీనికోసం నీకు ఆల్ఫాబెట్స్ రావాలి, గుణితాలు కూడా రావాలి. మనం ప్రీవియస్ లెసన్ లో నేర్చుకున్నాం కదా, అవి అక్షరమాల గుణితాలు నేర్చుకున్నాం కదా. అది ఈ చూడు, క్రింది గల్లలోని అక్షరాలతో పదాలను రాయండి. ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని సమకూర్చి పదాలు రాయాలి. ఓకే, చూడు, ఇక్కడ తా ఉంది, బాగుంది. లా, తా బా లా రాసిండు, వెరీ గుడ్. ఇంకోటి లా, లత. ఇంకా తా లా, తల, లా, తల. తా లా గా డ, తలగడ. ఇంకేమైనా ఉన్నాయా చూడు, చాలా ఉన్నాయి చూడు, చూపిస్తా. వా లా, వల. వల అంటే తెలుసు కదా నీకు, నెట్. ఇంకా కా వా లా, కవల. కవల అంటే తెలుసు నీకు, ట్విన్స్. ఇంకా ఇగో గా జ, గజ. కమ, కమ ఏమొస్తాయి, ఏం రాదు కదా, వర్డ్ ఏం లేదు కదా. ఇగో చూడు, పా లా క, కా లా ప, కా డా వా. చాలా ఉన్నాయి ఇంకా కదా. సో ఇది అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఈ పదాలను కలిపి రాయాలి. ఇక చూడు, ఫస్ట్ మిడిల్లో ఏది ఉంది, తా ఉంది, తాతో స్టార్ట్ అయింది. తా డా క, తడక. తా గా రాసున్న తగరం, రాసిన తగరం అని. తా బా లా, తబల. తా లా గా డ, తలగడ. అలానే ఇక్కడ లా ఫస్ట్ వర్డ్, మెయిన్ వర్డ్. లా వా సున్న గా సున్న, లవంగం, లత, లలన, లవణం. ఈ బాక్స్ లో రాసాం. ఇలా మనం ఇక్కడ చూడండి, ఇవి మనం ప్రాక్టీస్ చేసాం. తబల, తబల. తాలాగాడ, తలగడ. తాగారం, తగరం. సో ఇక్కడ చూడు, బా అనేది ఇలా రౌండ్ వచ్చింది. ఇక్కడ నువ్వు కొద్దిగా ఓలాగా రాసావు, మంచి రాయాలి, నీట్ గా. అర్థమైందా? ఇక్కడ 4 లైన్స్ చూస్తున్నావు కదా, ఈ 4 లైన్స్ ప్రకారం రాయాలి. చూడు ఎంత బాగా చేసావు డ్రాయింగ్. బ్రౌన్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది, నువ్వు బ్లాక్ కలర్ వేస్తావు కదా. నెక్స్ట్ టైం డార్క్ బ్రౌన్ బాగుంటుంది, చాక్లెట్ కలర్. ఓకేనా? ఇదేంది, నువ్వు కలర్ వేసి దీని పేరు కూడా రాయాలి. రాసావా? రాసావు. తా బా లా, తాబలా అని రాసావు. నెక్స్ట్ సెకండ్ లెసన్. సార్ దానికన్నా ముందు ఒక పోయం, మళ్ళీ ఒక గేమ్ వచ్చింది. ఏంటది? ఉడతా ఉడతానంట, చూద్దామా? అది కాదు, ఇది వేరే ఉంది, చూద్దాం. ఉడతా ఉడతా, చిమ్ చిమ్ ఉడతా, చెట్టు దిగి నూరారా నడిచి. చక్కెర ఓకే, నీకు రావట్లేదు కదా, నేను చెప్తాను. ఓకేనా? నువ్వు నేను చెప్పిన తర్వాత నాతో పాటు అను. ఉడతా ఉడతా, చిమ్ చిమ్ ఉడతా, చెట్టు దిగి నువ్వు రారా నడిచి, చక్కెర బెల్లం మురుకులు అన్ని, వస్తే ఇస్తా లేకుంటే తింటా, రారా త్వరగా పల్టీ కొట్టి,
పల్టీ కొట్టి రారా త్వరగా పల్టీ కొట్టి. రారా త్వరగా పల్టీ కొట్టి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను, విను. ఓకే. ఉడతా ఉడతా చిమ్ చిమ్ ఉడతా, చెట్టు దిగి నువ్వు రారా నడిచి, చక్కెర బెల్లం మురుకులు అన్ని వస్తే ఇస్తా, లేకుంటే తింటా, రారా త్వరగా పల్టీ కొట్టి, రారా త్వరగా పల్టీ కొట్టి. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ బాబున్నాడా, ఈ బాబు ఉడతతోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కింద ఉన్నాడు కదా, ఏమంటున్నాడు, ఉడదా ఉడదా ఒకసారి రా, నడుచుకుంటా రా నా దగ్గరికి, నీకు నేను చక్కెర బెల్లం మురుకులు అన్నీ ఇస్తా, ఒకవేళ రాలేదనుకో నేనే తింటా, రా తొందరగా రా పల్టీ కొట్టి అంటున్నాడు. ఓకేనా, బాగుంది కదా. నెక్స్ట్ లెసన్ శరం హయం. హయం యాక్చువల్గా శరం అంటే ఏంటి, హయం అంటే ఏంటో చూద్దాం. హయం, ఇక చూడు, ఈ లెసన్ లో మనం ఎన్ని లెటర్స్ నేర్చుకుందామంటే షే, షా, సా, హ, ఈ లెటర్స్ మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాం. ఓకే, ఈ లెసన్ పేరు ఏంటి, శరం హయం. హయం, శరం అంటే బాణం, నీకు తెలుసు కదా, బో ఆరో అంటాం కదా, అది. మరి హయం అంటే ఏంటిది, గుర్రం. ఇక్కడ చూడు బొమ్మలో, ఇగో ఇతని చేతిలో ఉంది శరం, ఇతను దేనిపైన కూర్చున్నాడు, హయం పైన కూర్చున్నాడు. ఓకేనా, చూద్దాం ఏంటిది. ఒకటి, హయం ఎక్కి రాజు వేటకు వెళ్ళాడు. రాజు వేటకు వెళ్ళాడు, మారు వేషంలో వెళ్ళాడు. ఊరును దాటి సంతను దాటి వెళ్ళాడు. ఉత్సాహంగా వేటకు వెళ్ళాడు. జంతువుల కోసం వేచాడు. జంతువు రాకను చూశాడు. ధనసు ఎక్కువ పెట్టాడు. శరమును తీసి జంతువు కేశాడు. అర్థమైందా? అంటే ఏంది, ఇక్కడ ఈ రాజు ఉన్నాడు కదా, ఈ రాజు ఏం చేశాడు, గుర్రం ఎక్కి, గుర్రం ఏమంటాం మనం, హయం, హయం ఎక్కి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళేటప్పుడు ఏం చేసిండు, రాజు అని తెలియదు కదా వేరే వాళ్ళకు, అందుకోసం మారు వేషంలో వెళ్ళాడు. మారు వేషం అంటే ఏంటిది, నార్మల్ ఎవరికి కలవకుండా ముసుగు వేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు, రాజు అని గుర్తుపట్టకుండా. ఓకే, అయితే ఆ రాజుకు వేటాడడం అంటే చాలా ఇష్టం. ఊరును దాటాడు, ఇంకా మార్కెట్ ఉంటాయి మధ్యలో సంతలు, అవి దాటాడు, హ్యాపీగా వెళ్ళాడు ఉత్సాహంగా. దాని తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళి జంతువు కోసం వేచాడు, ఏదన్నా జంతువు వస్తుందా అని. ఆయన ధనుసుని శరం ఎక్కుపెట్టి, ఓకే, అంతలోనే ఒక ఏమొచ్చింది, జింక వచ్చింది. అప్పుడు చూసి ధనుసుని ఎక్కుపెట్టి శరంను వదిలాడు. అర్థమైందా? అది అర్థమైందా నాన్న? ఇప్పుడు చూద్దాం, ఈ క్రింది పదాలను చదవండి. ఉష, శటకం, శకటం, సంత, హంస, శరణం, సవరం, హరహర, సరళ, షండం, శంఖం, హయం, షడంగం, శరం, శతం, హలం. అర్థమైందా? ఈ పదాలు ఇలా చూడు, నువ్వు అన్ని నార్మల్ ఏమొస్తున్నాయి, ఎందుకంటే మనకి లెసన్లు ఏం చెప్పి నేర్చుకున్నాం, శేష సాహా గురించి నేర్చుకున్నాం కాబట్టి అలాంటి వర్డ్స్ ఇక్కడ ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి. సో వాటి గురించి మనం చూడాలి. ఓకే, ఈ క్రింది వాక్యాలలో శేష సాహ అక్షరాలు ఎక్కడ ఉన్నాయో మనం గుర్తించాలి. ఓకేనా, గుర్తిద్దామా? చూడు, రాముడికి శబరి పండ్లు తినిపించింది. ఓకేనా, అర్థమైందా? ఈ ఒక్క వర్డ్కే గీయాలి, మొత్తం అవసరం లేదు. ఓకే, లత కూరగాయలు కొనడానికి సంతకు వెళ్ళింది. నాకు షగున్ అనే మిత్రుడు ఉన్నాడు. ఇక్కడ శబరి నదిలో హంసలు ఉన్నాయి. ఇక్కడ చూడు, 2 ఉన్నాయి, షే ఉంది, హా ఉంది. వెరీ గుడ్. రాముని బంటు హనుమంతుడు. హ. మా అత్త పేరు ఉష.
షా షానే రాయాలి యాక్చువల్గా లెటర్ మీద. మొత్తం వర్డ్ రాసిన ఓకే. పక్షులకు మేత వేస్తే దోషాలు పోతాయి. ఇది కరెక్ట్ రాసావు, షాకు కరెక్ట్ రాసావు. అర్థమైందా? ఇక్కడ మనం హెడ్డింగ్ చదువుకోవాలి. ఏంటి? ఈ క్రింది వాక్యాలలో శేషాసహ అక్షరాలు గుర్తించి వాటి క్రింద గీత గీయాలి అని ఉంది కదా. నెక్స్ట్, క్రింది బొమ్మలను చూసి వాటి పక్కన ఇచ్చిన పదాలలో ఏది ఆ బొమ్మకు సరిపోతుందో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కూరగాయల మార్కెట్కి వచ్చారు. అదేంది మనకు చూడాలి. ఏది రైటే చెప్పు. చూడు, నేను 3 చెప్తాను, లేదు కరెక్టే చెప్పు. సవరం, 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 సభ, సభ, సంత. సంత. లేదు మరి ఏది కరెక్ట్? బొమ్మ చూడు, బొమ్మ చూసి నేను కూరగాయల మార్కెట్ ఏమంటున్నాను? కూరగాయల మార్కెట్ ఏమంటారు? సంత అంటారు. సంత. సో ఇక్కడ ఏంది? ఇక్కడ చూసి ఇది కరెక్ట్ కాబట్టి సంత అని రాయాలి. ఓకే, అర్థమైందా? ఇక చూడు, ఇదేంది? సన్, క్లౌడ్స్ అట్లా ఉంది. ఇదేంది? దేనికి సంబంధించిందో చూడాలి. ఉష, ఉమా, ఉరగం. ఉషా. ఉషా అని రాసినావు కరెక్టే, కానీ ఇక్కడ దానికి టచ్ చేయదు. అందుకే టీచర్ ఏం చేశారు? తలకట్టు పైన గ్యాప్ ఇచ్చారు. ఓకే, ఇది మనకు తెలుసు, ఇందాక మనం లెసన్లో నేర్చుకున్నాం. అవును. శరం, శరణం, శకటం. శరం, వెరీ గుడ్, శరం. ఇది తెలుసు మనకు. హరిత, హళం, హంస. దీన్ని హంస. వెరీ గుడ్ ఆశ్రిత్. నెక్స్ట్ ఇక్కడ చూడు, వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్ ఏంటిది? శకటం, 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 షడం గం, షడంగం, షడంగం, హయం, 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 హయం. వీటిని మంచిగా రాయాలి. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకే, ఇది మనకు తెలుసు. ఏది? అక్షరాలను చూసి కలిపి ప్రధాన పదాలు రాయాలి. ఏది? శరం, శరం, శనగ, శనగ, శాతకం, శాతకం, శకం. శకం. రాసావాయిలో వెరీ గుడ్, రాసావు, మంచి రాసావు, ఇది బాగా రాసావు. ఇంకోటి సరళం, సరళం, సమయం, సమయం, సకళం, సకలం, సవరం. సవరం. వెరీ గుడ్, రాసినాం. నెక్స్ట్ చూడు, ఇక్కడ మనకు బొమ్మలు చూస్తున్నాము. ఈ బొమ్మలు చూసి యాక్చువల్ వర్డ్ ఏందో చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళు 2 లెటర్స్ రాశారు, కొన్ని లెటర్స్ రాశారు, బాక్స్లో మిస్ చేశారు. అది మనం రాస్తే సరిపోతుంది. ఇవి ఏంటో మనకు తెలుసు. శనగలు, సో డాష్ నా గా, కాబట్టి షే, శనగ. ఇది మనకు తెలుసు. ఏంటిది? ఇది మార్కెట్, సంత. సున్నా ఉంది, తా ఉంది, సా పెడితే అయిపోతుంది. సంత, ఓన్లీ సా పెడితే అయిపోతుంది. నేను కరెక్టే రాసావు, కానీ కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. చూడు, నాలాగా కనబడుతుంది కదా, అందుకే మేడం రౌండ్ చేసి సా పెట్టింది. ఓకేనా? ఇంకోటి ఇది హంస. హంస. బయట సున్నా ఉంది, సా ఉంది, కరెక్టే. ఇక్కడ హా, హ, హంస. ఇది రమ్ ఉంది, బ్రాకెట్ లో ఏం లేదు, డాష్ లో, బాక్స్ లో. ఇది ఏందో మనకు తెలుసు, శరం. ఇక్కడ షే పెడితే అయిపోతుంది. అబ్బా, ఇది చూడు, క్రింది బొమ్మను అందంగా రంగులు వేసి నింపాలి. ఇదేంటో మనకు తెలుసు. ఏంటిది? ఇది హంస. హ, సున్నా, స, హంస కదా. నువ్వు సరిగా వేయలేదు, మంచి కలరింగ్ వేయచ్చు దీనికి. ఓకేనా? నెక్స్ట్ టైం మంచిగా ఈ కలర్ మొత్తం ఫిల్అప్ చేయి. నేను చెప్తాను ఏమేం కలర్ వేయాలో. ఓకేనా? ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడ హంస ఉంది, స్విమ్మింగ్ చేసుకుంటే వెళ్తుంది. వెరీ గుడ్. యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది తెలుసా హంస? దీని స్పెషాలిటీ ఏం తెలుసా? ఒకవేళ మనము ఒక గ్లాసులో పాలిచ్చి ఆ పాలలో వాటర్ పోసి కలిపి ఆ హంసకి ఇస్తే హంస ఏం చేస్తుంది తెలుసా? పాలను నీటిని వేరు చేస్తుంది, విడదీస్తుంది. ఎట్లా చూడు, ఓన్లీ పాలే తాగుతుంది, వాటర్ వదిలేస్తుంది. నువ్వు పాలలో వాటర్ మిక్స్ చేసి ఇచ్చినా సరే అది ఓన్లీ పాలే తాగుతుంది, అందులో నుంచి వాటర్ చేంజ్ చేస్తుంది. అంత శక్తి ఉంటుంది హంసకు. ఓకేనా? వెరీ గుడ్. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు అక్షరమాల ప్రాక్టీస్ చేసి, గుణితాలు ప్రాక్టీస్ చేసి, అప్పుడు ఈ వీడియో వినాలి. ఓకేనా? బాయ్ ఆశ్రిత్.